హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ మహేష్ని. ప్రజెంట్ ఈరోజు కాలా వర్క్ ఉందంట. ఒక 2 గంటలు అని చెప్పి అన్నారు. చూద్దాం ఎన్ని గంటలు పట్టిద్ది అనేది. వీడియో కంటిన్యూ చేద్దాం. ఓకే, బాయ్. వర్క్ వచ్చి చాలా దూరం ఉందన్నమాట. చాలా దూరం వెళ్తున్నాం. విషయం ఏంటంటే, ఇప్పుడు మన మిరపచేలకి నీళ్ళు పెట్టుకోవడానికి కాలువలు తీపిస్తున్నారు. మామూలుగా అంత అవసరం లేదు. ఫ్రెండ్స్, అప్పుడే పత్తి చేల పని అయిపోయింది. ఈ సంవత్సరం పర్లేదు, పత్తి చేలు వేసుకున్నారు. చాలా మంది రైతులు చెప్పారు ఎకరానికి 2 క్వింటాలు అలా వచ్చిందన్నారు. పర్లేదు అన్నారు. కానీ మిరపలకే ముదిరి వాటికి కొంచెం బొగ్గర ఉన్నాయి. కొంచెం ఈ చలి వాతావరణం ఏంటంటే బొగ్గర తొందరగా రానివ్వదు. ఆల్రెడీ వచ్చిన ఆకులకి ఏంటంటే ఆకాశం ఆగిపోతుందంట. మిరపచాల మీద దండగా చాలా బాధపడుతున్నారు రైతు పాపం. కష్టపడితేనే చివరి వరకు వచ్చే వరకు నమ్మకం లేదనమాట ఈ పంటల మీద. ఎట్లా దేవుడుకున్నారు పత్తి వేసుకున్న వాళ్ళ వరకు కొంచెం పర్లేదని చెప్పి అనుకుంటున్నారు. మిరపచాల కాడికి వచ్చేస్తే బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ పంట చివరి వరకు వచ్చే వరకు తెలియదు అనమాట. మిరపలు అనేది చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టంలోనే సుఖం ఉంటుంది. అదంటే మనకి ఇంకా 2 గంటల వరకు ఉన్నారు. ఆ 2 గంటల వరకు కోసం చాలా దూరం ప్రయాణం చేస్తున్నాం. ఇంకా మనకు ఒక 10-15 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే పొలాల దారి మొత్తం ఇలానే ఉంటాయండి. చాలా బాట స్పీడ్కి వెళ్ళలేము. స్పీడ్కి వెళ్తేనేమో రోడ్లు కావు. ఇప్పుడున్న వర్కులు మొత్తం ప్రజెంట్ పల్లెటూరు కాబట్టి వర్కులు ఎక్కువ కాలువ వర్క్సే ఉంటాయి. ఒక రైట్ సైడ్ లో మన వైపు చూసుకుంటే కనుక పెద్ద కాలం అనమాట. ఇది ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి పెద్ద మిషన్లతోటి కాలం తిప్పించేశారు అనమాట. రైతులకు ఇబ్బంది లేకుండా. లేదంటే పెద్ద గట్టి ఉండేది బాగా, అసలు నీళ్ళు రాకుండా. అలా చేసి చాలా ఉపయోగం పెట్టారు గవర్నమెంట్ వాళ్ళు. ఫ్రెండ్స్, మనం వర్క్ దగ్గరికి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేద్దామండి. ఎందుకంటే చాలా దూరం ఉంది. అక్కడికి వెళ్ళాక వీడియో చూసుకుంటూ మాట్లాడతామండి. ఓకే, అడుగుతాము. మొత్తానికి వచ్చాం ఫ్రెండ్స్. మనకి రైతు కలిశారు. పొలం రైతు వర్క్ చేయించుకునే అతను ఈ కాలువ మొత్తం గడ్డి ఉన్న కాలువ మొత్తం తీసేయమంటున్నారు. పైపైన గడ్డి తీయమంటారు. కాలువ ఆల్రెడీ లోతుందనమాట. పైపైన గడ్డి తీసేస్తే సరిపోతుంది. మన వర్క్ వచ్చేసి 2 గంటలు అయిపోవాలని చెప్తున్నారు. కానీ చాలా వరకు ట్రై చేద్దామండి. ఎందుకంటే అది గడ్డిలో తీయదు కదనమాట. బాగా టైం పడుతుంది. కంటిన్యూ చేద్దామని. దానికన్నా వీడియో చూస్తున్నాక వస్తున్నారు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈరోజు ప్రజెంట్ వచ్చేసి కాలం అని చెప్పి కాలం వరకు మొత్తం కాలం కూడిపోయిందండి. పెద్ద గడ్డి బాగా పట్టేసింది. చూడండి ఒకసారి మీరే.
ఏందన్నా ఇంత గడ్డి ఎలా తీస్తావు? ఇది రైతుల కోసం ఎంత పనైనా తప్పదు. ఎందుకంటే మనమే మిషన్లతో చేయబోతే రైతులు ఎలా చేస్తారు? మన ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. రైతులకి సంతోషకరంగా పని చేసి పక్కన పెట్టేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇంకో చూడండి అన్న ఎంత కాలలో దింపుతున్నాడు. కింద మొత్తం నీళ్ళు బురద. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి, ఈ చేనులో మొత్తం శనగేస్తున్నారంట. ఈ కాలువ ఏందన్నా మరి ఇంత గట్టి పట్టింది? ఆ గడ్డి తమ్ముడు కాలువ లోతుంది కానీ గడ్డి పట్టిందండి. ఈ గడ్డి వల్ల ఏంటంటే వాటర్ అనేది కాలువలో నీళ్ళు పారలేదు. దానివల్ల పైపైన గడ్డి తీసుకుని వెళ్ళిపోమంటున్నారు రైతు. ఎందుకంటే వాళ్ళు నష్టపోకూడదు కదా. లోతున్న కాలువకి మనం మట్టి తీసుకోపోయి ఏమని చెప్పు, రైతుకి నష్టం తప్ప. ఎందుకంటే ఆ లోతు చేయడం వల్ల కాలువ పైన మట్టి జారిపోయి మళ్ళీ బుడిపోతుంది అనమాట. కట్ట జారిపోతుంది, కట్ట హైట్ కూడా జారిపోతుంది, ఇబ్బంది అవుతుంది అనమాట తర్వాత. అందుకనే లోతున్న కాలువకి ఎప్పుడు లోతు కట్టకూడదు. మళ్ళీ కట్ట జారిపోయి బూడిపోవడం వల్ల దానికి ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు కదా. అందుకనే లోతున్న కాలువ పైపైన గడ్డి తెప్పించుకుంటారు వాళ్ళు తెలుగుతో. ఇంకోటి ఇది వచ్చేసి అంట మా చిన్న పొడిచెనుగు లేస్తున్నారంట. పచ్చి చేను వేసారు, పచ్చి చేను తీసేపించారు, 2 పంట వేసుకుంటారు. రైతులు ఏం చేస్తారంటే ఒకదాని మీద కాకపోయినా ఒకదాని మీద రైతులు చేసేదే పొలాల మీద కదా. దాని మీద బతికే వాళ్ళు ఏంటంటే తప్పదన్నమాట. ఏదో ఒకటి వేసుకుని పంట మీద పచ్చి తెరుగు కోసం తప్పదు, ఏదో ఒకటి చేసుకోవాలి. పొలాల మీద బతకాలనుకున్నప్పుడు ఇలాంటివి చేస్తూనే ఉంటారు అనమాట. ఇది చాలా వరకు బెస్ట్. ఒక పంట వేసుకొని అయిపోగానే పక్క పెట్టుకునే బదులు ఒక పంట అయిపోగానే ఇలా సీజన్ టైం ఉన్నప్పుడు 2 పంట వేసుకోవడం చాలా వరకు బెటర్ అన్నమాట. ఎందుకంటే పెట్టుబడి మనకి పొలాలకి గడ్డి మందులకి అని చెప్పి పొలాలకి మనతో పెట్టుబడి పెట్టినప్పుడు 2 పంట వేసుకుంటే ఇలాంటి ఉపయోగం ఉంటుంది చాలా వరకు రైతులకి.
అందుకని మళ్ళీ కాలువ తెప్పిస్తున్నారు. ఇప్పుడు కాలువ తెప్పించుకొని నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఎంత ఈ చేను ఎంత పొడుగుంది? 4 ఎకరాలు ఉంటుంది తమ్ముడు. ఇప్పుడు 4 ఎకరాలు కాలువ తీయాలన్నా? 4 ఎకరాలు ఖచ్చితంగా కాలువ తీయాలన్నా. చేసేద్దాం, రైతుకి నష్టపడకుండా తొందరగా చేసేద్దాం. అలానే ఓనర్కి ఇబ్బంది లేకుండా ఓనర్ కూడా మాట్లాడుకోవడం, ఓనర్కి న్యాయం చేద్దాం. మన వీడియో చూసే వాళ్ళందరూ మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సగం కాలువ తీసేసాం చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వర్క్ కంప్లీట్ చేసేసాం. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబర్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.